హాయ్ గైస్, హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిగ్రీ ఫిల్టర్స్. అండ్ వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో హలో గైస్, ఈరోజు జాబ్ ఆపర్చునిటీ చూసుకుంటే ఇది ఒక క్రేజీ జాబ్ అప్డేట్ అనమాట. సో ఈ జాబ్ అప్డేట్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు. సో దీనికి ఎలిజిబిలిటీ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్ ఎవరైనా చేయొచ్చు అనమాట దీనికి. సో ఈ ఆపర్చునిటీని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. సో ఈ ఆపర్చునిటీ ఏంటి అంటే మెయిన్గా ఇది ఒక ఈమెయిల్ మార్కెటింగ్ ఆపర్చునిటీ అనమాట. సో దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్ ఎలిజిబుల్ అనమాట గైస్. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఎలా అప్లై చేసుకోవాలన్నీ చెప్తాను మీకు. సో ఫస్ట్ అయితే కంపెనీ చూసుకుందాం. సో కంపెనీ చూసుకుంటే ఫ్రెష్ ప్రింట్స్ అనమాట. సో ఫ్రెష్ ప్రింట్స్ అనే కంపెనీ ఏంటి అంటే మెయిన్గా అసలు ఈ కంపెనీ దేని మీద వర్క్ చేస్తుందో చెప్తాను చూడండి. సో ఫ్రెష్ ప్రింట్స్ ఈజ్ ఏ కస్టమ్ అపీరియల్ కంపెనీ దట్ ప్రొవైడ్స్ పర్సనలైజ్డ్ టీ-షర్ట్స్ అండ్ ప్రమోషనల్ ప్రొడక్ట్స్ టు స్టూడెంట్స్ అండ్ గ్రీక్ ఆర్గనైజేషన్స్, యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్స్ అండ్ మెనీ మోర్. సో ఏంటి అంటే ఇప్పుడు కాలేజ్, మనం ఇప్పుడు ఏదైనా ఒక యూనివర్సిటీ సంబంధించిన కాలేజెస్ కానీ, ఒకవేళ యూనివర్సిటీలో కానీ ఏదైనా జాయిన్ అయితే కనుక మనకి వాళ్ళు యూనివర్సిటీ లైక్ మార్కెటింగ్ ఎలా ఉంటుందంటే మనకి బ్యాగ్స్ ఇస్తారనమాట, లైక్ వెల్కమ్ కిట్ లాగా. ఆర్ ఎల్స్ మీరు ఏదైనా ఆర్గనైజేషన్స్ లైక్ ఏదైనా టాప్ ఎంఎన్సీస్ జాయిన్ అయినా కానీ వాళ్ళు మనకి లైక్ కొన్ని గుడీస్, యాక్సెసరీస్ ఇస్తారనమాట. సో దాంట్లో ఇప్పుడు మనకి ఫర్ సపోజ్ కాలేజ్ బ్యాగ్స్ ఇచ్చారనుకోండి, ఆ యూనివర్సిటీ నేమ్ ప్రింట్ అయి ఉంటుంది అనమాట. సో 10 మందికి వాళ్ళకి అలా మార్కెటింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఫర్ సపోజ్ మనకి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తెలియాలంటే అందరూ ల్యాప్టాప్ బ్యాగ్స్ లైక్ ల్యాప్టాప్స్ తీసుకుంటూ ఉంటారు. అప్పుడు స్టోర్లో తీసుకుంటే వాళ్ళు లైక్ హెచ్పి ల్యాప్టాప్ తీసుకుంటే హెచ్పి బ్యాగ్ అని, డెల్ తీసుకుంటే డెల్ బ్యాగ్ అని అట్లా ఇస్తూ ఉంటారు. సో ఎందుకంటే ఇది మనం డైలీ డే టు డే యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళకి ఏంటంటే లైక్ ఫ్రీ మార్కెటింగ్ అవుతుంది, ఫ్రీ అడ్వర్టైజింగ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అలానే టీషర్ట్స్ మీద ప్రింటింగ్, సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఈ ఫ్రెష్ ప్రింట్స్ అనేది అలా లైక్ ప్రోడక్ట్స్ని తయారు చేయడం, వేరే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్తో టైఅప్ అయ్యి అట్లాంటివి లైక్ సప్లై చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం అనమాట. సో దీంట్లో అయితే మనకి ఈమెయిల్ మార్కెటింగ్ అనే రోల్కి మనకి యాక్టివ్గా హైరింగ్ అయితే జరుగుతుంది గైస్. సో ఇక్కడ చూసుకుంటే జాబ్ అప్లికేషన్ చూపిస్తాను చూడండి. సో నేను చెప్పినట్టు ఈమెయిల్ మార్కెటింగ్ కోఆర్డినేటర్ అనమాట రోల్ వచ్చేసరికి. సో ఇది ఎక్కడ అంటే ఇండియా రిమోట్ అనమాట. సో ఇండియాలో మనకి రిమోట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్, మీరు ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకోవచ్చు. సో ఇది అందుకని గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్తున్నాను నేను. సో ఈ ఆపర్చునిటీ చూసుకుంటే మనకి రిమోట్ అని ఉంది కదా, సో మీరు ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఏంటి, అసలు మీరు ఏం చేయాలి, మీకు రిక్వైర్డ్ స్కిల్స్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి అన్నీ చూద్దాం. సో డిస్క్రిప్షన్ ఆఫ్ ది రోల్ చూసుకుంటే డెవలప్ అండ్ ఎగ్జిక్యూట్ ఈమెయిల్ అండ్ టెక్స్ట్ మెసేజింగ్ స్ట్రాటజీస్ అలైన్ విత్ ఆర్గనైజేషన్ గోల్స్ అండ్ టార్గెట్ ఆడియన్స్ ప్రిఫరెన్సెస్. సో ఏంటంటే మీరు లైక్ ఆర్గనైజేషన్ గోల్స్ బట్టి మీరు ఏంటంటే ఈమెయిల్స్ లైక్ వాళ్ళని లైక్ ఈమెయిల్ వాళ్ళకి పెట్టడం. మనకి ఇప్పుడు స్పామ్ మెయిల్స్ అని చాలా వస్తూ ఉంటాయి, లైక్ జాయిన్ ఇన్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. సో ఇలా చాలా చాలా వస్తూ ఉంటాయి కదా. సో అలానే మనం లైక్ ఫ్రెష్ ప్రింట్స్ అనే ఆర్గనైజేషన్ తరఫున మనం ఈమెయిల్ మార్కెటింగ్, సో యాడ్ పబ్లిషింగ్ త్రూ ఈమెయిల్ ఇట్లా మనం అడ్వర్టైజింగ్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఏంటి అంటే దానికి లైక్ ఆర్గనైజేషన్ గోల్స్ ఏమేమి, లైక్ ఎట్లా చేయాలి, లైక్ కాలేజ్ని టార్గెట్ చేయాలి, లేకపోతే ఆర్గనైజేషన్స్ టార్గెట్ చేయాలా, సో ఇలాంటివన్నీ మనం చూసుకొని సో వాళ్ళ లైక్ ఎవరైతే టార్గెట్ ఆడియన్స్ ఉంటారో లైక్ కాలేజ్ స్టూడెంట్స్ ఆర్ ఎల్స్ ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్, సో ఇలా వాళ్ళ ప్రిఫరెన్సెస్ చూసుకొని వాళ్ళకి మనం వాళ్ళని టార్గెట్స్గా పెట్టుకొని వాళ్ళకి మనం ఈమెయిల్స్ అనేవి సెండ్ చేస్తూ ఉండాలన్నమాట. అవి కూడా మనకి ఈమెయిల్ లైక్ మార్కెటింగ్లో మనకి ఏంటి అంటే ఈమెయిల్ మార్కెటింగ్లో మనకి బేసికల్గా లైక్ ఎలా ఉంటుంది అంటే ఇన్ని లైన్స్ ఆఫ్ మ్యాటర్ ఉండాలి, ఇంత పోస్టర్ రేషియో ఉండాలి, సో ఇట్లా ఉంటుంది అనమాట. సో ప్రతిదీ మనకి ఒక క్లియర్ కట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అనమాట. సో అలా వాటికి లైక్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఓన్లీ వీ హ్యావ్ టు లైక్ డూ ఈమెయిల్ మార్కెటింగ్ అనమాట. ఎందుకంటే మీకు యూజర్ ఐ క్యాచీగా ఉండాలన్నమాట ఈమెయిల్స్ అనేవి. ఎందుకంటే ఓపెన్ చేసిన వెంటనే క్లమ్జీగా ఉంటే యూజర్ లైక్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అలాగా. అండ్ ఆల్సో చూస్తే మీరు అలా మీరు మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్లో అలా మీరు పాల్గొనాలన్నమాట. సో అది మెయిన్గా జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి. అండ్ ఇక్కడ చూసుకున్న రిక్వైర్మెంట్స్ స్ట్రాంగ్ కొలాబరేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్తున్నారు. సో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే బాగుండాలని చెప్తున్నారు. దట్ టు ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ మస్ట్ అని చెప్తున్నారు. అండ్ ఆల్సో స్ట్రాంగ్ టైం మేనేజ్మెంట్ అండ్ ప్రియారిటైజేషన్ స్కిల్స్. అండ్ మీరు టైం మేనేజ్మెంట్ బాగా అండ్ ప్రియారిటైజేషన్ స్కిల్స్ లైక్ టాస్క్స్ బట్టి మీరు ప్రియారిటైజ్ ఇచ్చుకుంటూ వెళ్ళాలన్నమాట. అండ్ డీటెయిల్ ఓరియంటెడ్ అండ్ సెల్ఫ్ మోటివేటెడ్. అండ్ ఆల్సో అండర్స్టాండింగ్ బేసిక్ హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ కాన్సెప్ట్స్. లైక్ మీకు ఏంటి అంటే ఈమెయిల్ మార్కెటింగ్లో మీకు చూసుకుంటే హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ కాన్సెప్ట్స్ కూడా కొన్ని ఇంక్లూడ్ అవుతాయి అనమాట. ఎందుకంటే మీరు ఈమెయిల్ ఆటోమేషన్ కానీ ఇట్లాంటివి ఏమైనా చేస్తున్నప్పుడు మీరు లైక్ కోడ్లో
మీ ఈమెయిల్ మార్కెటింగ్ అనేది లైక్ మీ ఆస్పెక్ట్ అనేది ఎక్కడ ఇంక్లూడ్ చేయాలి, ఇవన్నీ మీకు బేసిక్ ఐడియా లైక్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ఎలా వర్క్ అవుతాయి, స్టైలింగ్ ఎలా చేస్తారు, హెచ్టిఎంఎల్లో లైక్ కోడ్స్ ఎలా రాస్తారు, ఇవన్నీ బేసిక్గా ఉండాలన్నమాట, బేసిక్గా తెలిసి ఉండాలన్నమాట. అండ్ చూసుకుంటే మీకు బేసిక్ నాలెడ్జ్ ఆన్ గూగుల్ షీట్స్ అండ్ ఎంఎస్ ఎక్సెల్ అని చెప్తున్నారు. సో గూగుల్ షీట్స్, స్ప్రెడ్ షీట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అది అండ్ ఎంఎస్ ఎక్సెల్ కూడా. సో ఇవి వరకు వస్తే సరిపోతాయి అని చెప్తున్నారు. సో అన్నీ చాలా బేసిక్గా. సో హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ అనేది మీరు యూట్యూబ్లో ఒక 3 క్లాసెస్ ఉన్నా కానీ సరిపోద్ది అనమాట, ఎందుకంటే చాలా బేసిక్ అడిగారు వీళ్ళు. సో అండ్ ఆల్సో మీరు గూగుల్ షీట్స్, ఎంఎస్ ఎక్సెల్ మీద కొంచెం ఐడియా అయితే ఉండాలి. సో ఇంకా చూసుకుంటే కంపెన్సేషన్ చూసుకుంటే చాలా అట్రాక్టివ్ ఉంది, అందుకనే నేను ఫస్ట్లోనే చెప్పాను క్రేజీ అప్డేట్ అని చెప్పేసి. ఎందుకంటే $700 పర్ మంత్ అంటే మనకి ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే అక్షరాల 60,000 చేంజ్ వస్తుంది అనమాట. సో 60,000 పర్ మంత్ ఎర్న్ చేసుకునే విధంగా ఉంటుంది. అండ్ ఆల్సో ఎన్ఎస్సి అంటే నైట్ షిఫ్ట్ అలవెన్స్ గైస్. సో నైట్ షిఫ్ట్స్ మీరు కానీ చేస్తే ఎక్స్ట్రా $40 యాడ్ అయ్యి వస్తుంది అనమాట. అండ్ ఆల్సో మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆల్సో ద ఆపర్చునిటీ టు లెర్న్ అలాట్ ర్యాపిడ్లీ, అంటే మీరు చాలా నేర్చుకునేదానికి మీకు చాలా అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఆల్సో వర్కింగ్ విత్ టాలెంటెడ్ అండ్ బిజీ టీమ్ టు బిల్డ్ ఎ బిజినెస్ టుగెదర్. సో బిజినెస్ బిల్డ్ చేసుకోవడానికి మీరు ఒక డెడికేటెడ్ టీమ్తో వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ చూసారు కదా ఇక్కడ, దిస్ ఇస్ ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ షిఫ్ట్ టైమింగ్ చూసుకుంటే కనుక 12:30 PM to 9:30 PM అనమాట. సో మీకు మధ్యాహ్నం 12:30 PM స్టార్ట్ అయ్యి 9:30 PM నైట్ 9:30 PMకి ఎండ్ అవుతుంది అనమాట. సో ఇది లైక్ ఆఫ్టర్నూన్ టు నైట్ వరకు జరుగుతుంది అనమాట ఈ షిఫ్ట్. అండ్ టైమింగ్ కూడా చాలా నీట్గా మెన్షన్ చేస్తారు మొత్తం. అండ్ చూసుకుంటే మీరు ఇక్కడ లైక్ నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఆ లింక్ మీరు ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ అప్లై నౌ అని ఇక్కడ ఉంటుంది, లేదంటే మీరు డైరెక్ట్గా కిందకు వచ్చైనా అప్లై చేయొచ్చు, ఆర్ఎల్స్ మీరు ఇక్కడ క్లిక్ చేసినా కూడా డైరెక్ట్గా కిందకే రీడైరెక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే అప్లై ఫర్ ద జాబ్, మీ ఫస్ట్ నేమ్ ఇచ్చేసేయండి అండ్ మీ లాస్ట్ నేమ్, అండ్ ఆల్సో మీ వర్కింగ్ ఈమెయిల్ ఇచ్చేసేయండి, వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. అండ్ ఆల్సో మీరు రెజ్యూమ్లో యాడ్ చేసేటప్పుడు గైస్ ఏంటి అంటే మీకు ఈమెయిల్ లైక్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ మీద మీకు ఐడియా ఉన్నట్టు లైక్ స్కిల్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో మీకు హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ వచ్చినట్టు, ఎందుకంటే మీరు బేసిక్ గైస్ అది మీరు ఒక 3 క్లాసెస్ విన్నా కానీ, బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ 3 క్లాసెస్ ఉన్నా కానీ మీకు అర్థమైపోతుంది. సో అండ్ మీకు ఆల్సో ఎంఎస్ ఎక్సెల్ అండ్ జీ సూట్ ఇవన్నీ మీకు తెలిసినట్టు లైక్ మీకు ఆ స్కిల్స్ అన్నీ ఉన్నట్టు మీరు మెన్షన్ చేయండి రెజ్యూమ్లో, అప్పుడే మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ అవన్నీ ఇచ్చేసి మీ రెజ్యూమ్ అటాచ్ చేసేయండి. అండ్ చూసుకుంటే ఇక్కడ ఇవి చాలా ఇంపార్టెంట్ గైస్. ఏంటి అంటే మీరు లైక్ వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ నెక్స్ట్ 5 years అండ్ వై డూ యూ బిలీవ్ ద ఫ్రెష్ ప్రింట్స్ ఇస్ ద ప్లేస్ టు బీ ఫర్ యూ టు రియలైజ్ యువర్ 5-year విజన్ అని చెప్తున్నారు అనమాట. సో మీరు మీ నెక్స్ట్ 5 years మీరు ఎక్కడ మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు అండ్ మీ విజన్కి తగ్గట్టు ఈ ఫ్రెష్ ప్రింట్స్ మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు అని అడుగుతున్నారు అనమాట. అండ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ప్లేగరిజం యూజింగ్ చాట్ జీపీటీ. సో చాట్ జీపీటీని యూజ్ చేయడం అవాయిడ్ చేయండి అని చెప్తున్నారు. మీరు మీ థాట్ఫుల్గా మీకు ఏదైతే వస్తుందో, సో మీకు ఏదైతే మైండ్లో వస్తుందో దాన్ని నీట్గా సెంటెన్స్ ఫ్రేమ్ చేసి ఇక్కడైతే ఎంటర్ చేయండి. చాట్ జీపీటీలు యూజ్ చేయొద్దు, ఒకవేళ యూజ్ చేసినా కూడా ఒక ఐడియా కోసం యూజ్ చేయండి, దాన్ని మీరు మీ ఓన్ వర్డ్స్లో రాయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకుంటే వాట్ ఈస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ డిగ్రీ ఇన్ విచ్ యూనివర్సిటీ గ్రాంటెడ్ ఇట్ అండ్ వాట్ ఈస్ ద డిసిప్లిన్ డూ యూ ఫోకస్ ఆన్ అండ్ వాట్ ఇయర్ డిడ్ యూ గ్రాడ్యుయేట్. సో మీరు ఏంటంటే రీసెంట్గా మీరు గ్రాడ్యుయేట్ అయిన లైక్ మీరు దేంట్లో అయితే మీరు గ్రాడ్యుయేట్ అయ్యారో ఆ డిగ్రీ ఇచ్చేసేయండి అక్కడ, లైక్ ఎంసీఏ అయితే ఎంసీఏ, బీసీఏ అయితే బీసీఏ, ఎంబీఏ అయితే ఎంబీఏ అట్లా. అండ్ ఆల్సో విచ్ యూనివర్సిటీ, మీ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ ఏంటో అక్కడ ఇచ్చేసేయండి. అండ్ వాట్ ఈస్ ద డిసిప్లిన్ డిడ్ యూ ఫోకస్ ఆన్, అండ్ మీరు దాంట్లో ఏది లైక్ క్లౌడ్ కంప్యూటింగ్ ఫోకస్ చేశారా, డిజిటల్ మార్కెటింగా, ఆర్ఎల్స్ డేటా అనాలిసిస్, సో అట్లాంటి ఇచ్చేసేయండి. అండ్ ఆల్సో ఏ ఇయర్లో మీరు పాస్ అవుట్ అయ్యారో ఇవ్వండి. అండ్ ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ రెస్పాన్సెస్ ఆర్ ఇన్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ రూపంలో లైక్ ఐ డిడ్ ఎంసీఏ, ఐ డిడ్ బీసీఏ అట్లా ఫ్రమ్ లైక్ డాష్ యూనివర్సిటీ అట్లా ఇచ్చేసేయండి. సో సెంటెన్స్ ఫ్రేమ్ చేసి ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇక్కడ మీ గురించి మీ సెల్ఫ్ లైక్ మీ పర్సనల్ గురించి అడుగుతున్నారు, మీ మెంటాలిటీ గురించి. సో ఇక్కడ ప్రతిదానికి ఆప్షన్స్ ఉంటాయి అనమాట, మీకు ఏదైతే సూటబుల్ అది లైక్ సెలెక్ట్ చేస్తూ వెళ్ళిపోండి. విచ్ వన్ డిస్క్రైబ్స్ యూ మోర్ అంటే వెన్ ఐ కన్ఫ్రంటెడ్ విత్ ఎ ఛాలెంజ్ ఐ ఎంబ్రేస్ ఇట్ ఇమీడియట్లీ టు టేక్ ఛార్జ్ అని ఇట్లాగా. సో మీరు ఇవన్నీ మీరు స్టడీ చేస్తే మీకు అర్థమైపోద్ది అనమాట. అండ్
ఆల్సో మీకు ఇక్కడ చూసుకుంటే మీ లాస్ట్ డ్రాన్ సాలరీ మీరు ఫ్రెషర్ అయితే ఎన్ఏ పెట్టేసేయండి. ఆర్ ఎల్స్ మీకు ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ మార్కెటింగ్‌లో ఉంటే గనుక అది మీ రెజ్యూమ్‌లో ఇంక్లూడ్ చేసి మీ లాస్ట్ సాలరీ ఎంతో ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో ఇక్కడైతే ఎస్ ఇచ్చేసేయండి. ఎందుకంటే లైక్ జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చిందంతా చదివారు కదా! చదివి దానికి మీరు ఓకే అనా కాదా అని అడుగుతున్నారు. సో, ఎస్ అని క్లిక్ చేయండి. అండ్ ఆల్సో షిఫ్ట్ టైమింగ్స్ కూడా మీరు ఓకేనా కాదా అని అడుగుతున్నారు. ఎస్ అని క్లిక్ చేసేయండి. అండ్ సబ్మిట్ అప్లికేషన్ కొడితే మీకు లైక్ థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్ అని వచ్చేస్తుంది. మీరు కానీ రెజ్యూమ్‌లో నేను చెప్పిన స్కిల్స్ అన్నీ మెన్షన్ చేస్తే గనక మీకు చూపిస్తాను చూడండి. సో గైస్ మీరు కనుక లైక్ మీ అప్లికేషన్ కానీ మీరు కరెక్ట్గా డ్రాప్ చేసి మీ రెజ్యూమ్ని అంతా మీరు స్కిల్ సెట్ అంతా బాగా మెన్షన్ చేసి మీరు కానీ రెజ్యూమ్ సబ్మిట్ చేస్తే కనుక మీ అప్లికేషన్ని మీకు వెంటనే టెస్ట్ లింక్స్ అయితే వస్తున్నాయి అనమాట. విత్ ఇన్ 5 minutes మీకు టెస్ట్ లింక్స్ వచ్చేస్తున్నాయి అనమాట. అది కూడా టెస్ట్ గొరిల్లా అనే ప్లాట్ఫామ్ నుంచి వీళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు. సో 40 minutes టెస్ట్ అయితే ఉండబోతుందని చెప్తున్నారు. సో చూడండి 40 minutes ఫ్రీ టైం చూసుకొని ఒక ఫ్రీ ఎన్వైర్న్మెంట్లో కూర్చొని ఈ టెస్ట్ అయితే అటెంప్ట్ చేయండి. సో మోస్ట్లీ ఇది లైక్ లాజికల్ రీజనింగ్, యాప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ అండ్ ఆల్సో ఈమెయిల్ మార్కెటింగ్ మీద కొంచెం బేసిక్. సో వీటి మీద అయితే కండక్ట్ చేయొచ్చని లైక్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఎందుకంటే బేసికల్గా ఏ క్వశ్చన్స్ అయినా కానీ వీటి మీద ఉంటాయి అనమాట. అండ్ సో చూసారు కదా మెయిల్ కూడా వచ్చేసింది అనమాట. 5 minutesలో నేను అప్లై చేసిన 5 minutesలో వచ్చేసింది. సో మీరు కూడా నీట్గా లైక్ ప్రతిదానికి ప్రాపర్గా ఆన్సర్ చేసి మెన్షన్ లైక్ అప్లికేషన్ అయితే వేయండి. కన్ఫామ్గా రిప్లై అయితే వస్తుంది గైస్. సో అందుకని నేను ఇది చాలా క్రేజీ అప్డేట్ అని స్టార్టింగ్లోనే చెప్పాను. సో ఈ డీటెయిల్స్ అన్ని చూసారు కదా, లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ గో అండ్ చెక్అవుట్ దేర్. అండ్ ఆల్సో గైస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే కనుక మీరే చూస్తున్నారు కదా అసెస్మెంట్ లింక్స్ ఇవన్నీ వస్తున్నాయి. సో ఇవన్నీ జెన్యూన్ ఆపర్చునిటీస్ అనమాట. మీ దాకా తీసుకొని రావడానికి నేను చాలా ట్రై చేస్తున్నాను. సో నాకు కావాల్సిందల్లా ఏమీ లేదు, ఒక సబ్స్క్రైబ్ బటన్. అండ్ మీరు మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ కొలీగ్స్ కానీ ఎవరైనా కానీ లైక్ ఎవరైనా జాబ్ సర్చింగ్లో ఉంటే కనుక ప్లీజ్ వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. మేబీ మీకు కాకపోయినా వాళ్ళకి ఈమెయిల్ మార్కెటింగ్ మీద ఒక ఐడియా ఉంటే వాళ్ళని జాబ్కి లైక్ ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళు కూడా షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఆల్ ద బెస్ట్. బై బై.